వెల్కమ్ బ్యాక్ టు రివిజన్ షార్ట్స్. ఈరోజు ఆర్టికల్ 101 నుండి 105 వరకు చూద్దాం. ఆర్టికల్ 101 పార్లమెంట్ సభ్యత్వం ఖాళీ. ఒక వ్యక్తి ఒకేసారి లోక్సభ మరియు రాజ్యసభ సభ్యుడిగా ఉండలేడు. అలాగే ఒక సభ్యుడు రాజీనామా చేస్తే లేదా మరణిస్తే లేదా అనర్హుడైతే ఆ సభ్యత్వం ఖాళీ అవుతుంది. ఈ నియమం సభలో స్పష్టత కోసం ఉంది. ఆర్టికల్ 102 పార్లమెంట్ సభ్యుల అనర్హతలు. కొన్ని పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఎంపీగా ఉండలేడు. ఉదాహరణకి ప్రభుత్వ లాభదాయక పదవి కలిగి ఉంటే, లేదా మానసిక స్థిరత్వం లేకపోతే, దివాలా అయితే, చట్ట ప్రకారం అనర్హుడైతే ఎంపీగా ఉండలేడు. ఆర్టికల్ 103 అనర్హతపై తుది నిర్ణయం. ఒక ఎంపీ అనర్హుడా కాదా అనే విషయంలో రాష్ట్రపతి తుది నిర్ణయం తీసుకుంటారు, కానీ ఈ నిర్ణయం ఎలక్షన్ కమిషన్ సలహా మేరకే ఉంటుంది. ఆర్టికల్ 104 అనధికారంగా సభలో కూర్చోవడం. ఒక వ్యక్తి అనర్హుడైన పార్లమెంట్లో కూర్చుంటే అతనికి జరిమానా విధించవచ్చు. ఇది అనధికార సభ్యులను అడ్డుకునేందుకు. ఆర్టికల్ 105 పార్లమెంట్ సభ్యుల ప్రత్యేక హక్కులు. పార్లమెంట్ సభ్యులకు కొన్ని ప్రత్యేక హక్కులు ఉన్నాయి. సభలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, సభలో చేసిన మాటలపై కోర్టులో కేసులు వేయరాదు. ఇవి ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి.